సో లాస్ట్ ప్రాబ్లం కోఆర్డినేట్ జామెట్రీలో లాస్ట్ ప్రాబ్లం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు మనం. ఆ లాస్ట్ ప్రాబ్లంలో అసలు ఎటువంటి సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుందమ్మా. అంటే ఏం లేదు, జస్ట్ 4 పాయింట్స్ ఇస్తారు. దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్ అంటారు. అదిగోండి రాంబస్. సో రాంబస్ షేప్లో ఉన్నప్పుడు దాని ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా A = 1/2 ఇంటూ d1 d2. d1 అంటే డయాగ్నల్ 1, d2 అంటే డయాగ్నల్ 2. సో డయాగ్నల్ అంటే ఆపోజిట్ వర్టిసెస్ని జాయిన్ చేస్తే వచ్చేటటువంటి లైన్ సెగ్మెంట్స్. సో ఇక్కడ ఇది డయాగ్నల్ 1 అవుతుంది అనుకుందాం, లేదంటే ఇది డయాగ్నల్ 2 అనుకుందాం, ఇది డయాగ్నల్ 1 అనుకుందాం. సో ఇది డయాగ్నల్ 1, ఈ లెంత్ డయాగ్నల్ 2 అవుతుంది. మొత్తం లెంత్ అన్నమాట, ఈ మొత్తం లెంత్ డయాగ్నల్ 2 అవుతుంది. మరి లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా మన దగ్గర ఉంది కదా, డిస్టెన్స్ ఫార్ములానే లెంత్ కనుక్కోవడం అంటే. సో ఏసీ డిస్టెన్స్ కనుక్కొని దాన్ని d1గా తీసుకోండి, బీడీ డిస్టెన్స్ కనుక్కొని దాన్ని d2గా తీసుకోండి. అవే డయాగ్నల్ లెంత్లు అవుతాయి. రాంబస్ షేప్ అన్నారు కాబట్టి ముందుగా డయాగ్నల్ లెంత్లు కనుక్కొని వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరుసనే తీసుకోవాలమ్మా. ABCD ఆర్డర్ మార్చారా ప్రాబ్లం పోతుంది. వాడు టేకెన్ ఇన్ ఆర్డర్ అని అనినా అనకపోయినా మీరు మాత్రం ఇచ్చిన ఆర్డర్ మర్చిపోవద్దు. సెక్షన్ ఫార్ములాలో పాయింట్స్ని ఆర్డర్ ఉంది, మర్చిపోకండి. డిస్టెన్స్ ఫార్ములాలో AB డిస్టెన్స్ అన్నప్పుడు పాయింట్లు చేంజ్ చేసి తీసుకున్నాం అంటే ఆర్డర్స్ చేంజ్ చేసి తీసుకున్నా డిస్టెన్స్లు సేమ్ వస్తాయి, కానీ సెక్షన్ ఫార్ములాలో అలా రాదము. సో బీ కేర్ఫుల్. సో ఇక్కడ రాంబస్ యొక్క 4 వర్టిసెస్ ఇచ్చారు, వాటి ఆపోజిట్ వర్టిసెస్ని జాయిన్ చేస్తే డయాగ్నల్ వస్తుంది. డయాగ్నల్ లెంత్లు ఫైండ్ అవుట్ చేసాం. ఇదిగోండి డయాగ్నల్ లెంత్లు అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏసీ పాయింట్లు రాసి వాటి యొక్క డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేశాను. లాస్ట్లో 32 అని వచ్చిందమ్మా. మీకు కుదిరితే √32ని 4√2గా రాయండి, కుదరకపోతే √32 అలాగే ఉంచండి. నెక్స్ట్ డయాగ్నల్ 2 అంటే బీడీ లెంత్ కనుక్కున్నాము. బీడీ పాయింట్స్ రాసి లెంత్ కనుక్కోండి ఎప్పుడు కూడా. సో బీడీ లెంత్ కనుక్కుంటే అది √72 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో d1 d2లు సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 24 వస్తుంది. మీరు ఇలా సింప్లిఫై చేయడం రావాలి అంటే సర్ట్స్ అని ఒక చాప్టర్ మళ్ళీ నేను చెప్తానమ్మా. సర్ట్స్ కూడా అవసరం లేదు, రూట్స్తో ఒక చిన్న క్లాసు వీడియో తీసి చెప్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఆ రూట్ల గురించి అసలు భయం పోతుంది అండ్ ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేసుకుంటారు. అది తర్వాత విషయం. ప్రస్తుతం ఇది ప్రాబ్లం అమ్మా. ఓకేనా, అర్థమైందా?